ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో తెలంగాణలో 3 మర్డర్స్ అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఒకరు మేడిగడ్డపై కేసులు వేసిన రాజలింగమూర్తి, 2 సినీ నిర్మాత కేదార్, 3 వీరిద్దరి కేసులను వాదిస్తున్న సంజీవరెడ్డి అనే లాయర్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్న విషయం తెలిసిందే. దీనిపై కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సంబంధించి 7 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఫైనల్గా 1 ఎకరం భూమి వివాదంలో జరుగుతున్న గొడవల్లో రాజలింగమూర్తిపై రేణిగుంట్ల సంజీవ్ కక్ష పెంచుకుని హత్య చేసినట్లు A1గా కేసు నమోదు చేశారు. ఇక ప్రొడ్యూసర్ కేదార్ ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన గమ్ గమ్ గణేష మూవీకి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఈయన కేటీఆర్కి మంచి మిత్రుడు కూడా. అయితే కేదార్ మరణం వెనుక రీజన్ని పోలీసులు విచారిస్తున్నారు. అయితే కేటీఆర్ మాత్రం ఈ 3 మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీపై విచారణకు కోరడం లేదు ఎందుకో అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అయితే కేదార్ హత్య గురించి ప్రభుత్వానికి ఫిర్యాదొస్తే విచారిస్తామన్నారు. అయితే కేదార్కి కొంతమంది బడా రియల్ ఎస్టేట్ ఓనర్స్తో, మూవీ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలతో కూడా కేదార్కు మంచి లింకులున్నట్లు తెలుస్తోంది. అయితే దుబాయ్లో కేదార్ నిన్న అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈరోజు డ్రగ్స్ విషయం బయటపడింది. ఇంతకు దుబాయ్లో కేదార్తో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎవరు అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. అలాగే మేడిగడ్డ విషయమై భూపాలపల్లిలో కేసు వేసి నోటీసులు పంపించిన న్యాయవాది సంజీవరెడ్డి కూడా 6 నెలల క్రితం గుండెపోటుతో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న టైంలోనే మృతి చెందడం, అది కూడా కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేస్తున్న రోజే ఆయన చనిపోవడం వెనుక అనుమానాలున్నాయంటూ రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే ఎస్ఎల్బీసీ పనులపై కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదో కూడా రేవంత్ చెప్పారు. కమిషన్లు రావనే కారణంతో కేసీఆర్ ఈ పనులను 10 ఏళ్ల పాటు నిలిపివేశారని, ఈ కారణంగానే ఆ ప్రమాదం జరిగిందన్నారు రేవంత్. కార్మికులను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధాని మోదీకి వివరించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ అనేదే లేదు అని, పోటీ ఏదైనా కానీ కాంగ్రెస్కి బీజేపీకి మధ్యనే ఉంటుందని స్పష్టం చేశారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి మాత్రం సమయం కోసం వెయిట్ చేస్తున్నారనే విషయం తెలుస్తోంది.